లో ముఖ్యమంత్రి చెప్పినా సరే కమిషనర్ వినాల్సిన అవసరం లేకుండా ఒక పకడ్బందీగా ఆయన చేతిలో ఫ్రీ హ్యాండ్ ఇస్తూ తీసుకున్న ఒక నిర్ణయం ఇస్ ఎగ్జాక్ట్లీ ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఏవి రంగనాథ్ గారికి మంచి పేరుంది. ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి హైదరాబాద్లో అక్రమ కట్టడం ఎవరిదైనా సరే సొంత అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మంత్రులదైనా ఎవరిదైనా సరే ఉపేక్షించొద్దు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక ఒక ముఖ్యమంత్రి నిజంగా ఇప్పటి వరకు ఈ విధంగా ఎక్కడ జరగలేదు. అయితే ఈ కూల్చివేతలు కూడా కొత్త టెక్నాలజీ ద్వారా కూల్చివేస్తూ ఉన్నారు. ఇటు మణికొండ కానీ లేదంటే కేపీహెచ్బి కానీ పటాన్ చెరువు కానీ సంగారెడ్డి కానీ మొత్తం హైదరాబాద్ పరిధుల్లో లోపల ఉన్న రీజనల్ రింగ్ రోడ్డు వరకు లోపల ఉన్న అక్రమ కట్టడాలని నిట్ట నిలువున కూల్చేస్తున్న పరిస్థితి ఉంది. భయంకరమైన ఆస్తి నష్టం ఇందులో కనబడుతోంది. కట్టిన వాళ్ళకి ఎన్నో బెదిరింపులు వస్తున్నాయి, ఎన్నో రిక్వెస్ట్లు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. ఎంతోమంది గతంలో పనిచేసిన మంత్రులు ఎమ్మెల్యేలకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వారి తలుపులు తడుతున్నారు. ఏదో రకంగా ఆదుకోండి అంటున్నారు. మీరు ఆనాడు పర్మిషన్స్ ఇవ్వడం వల్లే కదా మరి మేము ధైర్యంగా కట్టుకోగలిగామని అడుగుతున్నారు. సో మొత్తంగా హైదరాబాద్లో అయితే అక్రమ కట్టడాలు కట్టిన వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్న పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఎలా చూడాలి? ఒక ముఖ్యమంత్రి ఇంత స్పీడ్గా వెళ్ళడాన్ని మరి ఎలా చూడాలి? సొంత పార్టీ నాయకుల్లో కూడా చాలా మందికి ఇది మింగుడు పడని అంశంగా మారిన వేళ రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతారు? దీనికి సంబంధించి మాట్లాడదాం. తురగ శ్రీరామ్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి శ్రీరామ్ గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. అలాగే బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే 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 అండి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. చరణ్ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే నమస్తే. చరణ్ గారు ఏమంటారు? ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా చాలా మంది అంటే అక్రమాలు చేసి తప్పులు చేసిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి, మళ్ళీ తప్పు చేయాలంటే కూడా ఇంకొకళ్ళు భయపడాలి, ప్రజలు కోరుకునేది కూడా అదే. కానీ ఏంటి, ఇదేమన్నా కక్షపూరితంగా చేస్తున్నదా? నిజంగా హైదరాబాద్ని ఒక మార్చాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నదా? ఎలా చూడాలి? అంటే ప్రధానంగా హైడ్రా ఏర్పాటు చేసిందే ప్రధానంగా ప్రభుత్వ భూముల రక్షణ కోసం కావచ్చు, అదేవిధంగా ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లు కావచ్చు, చెరువులను రక్షించడం కోసం మాత్రమే హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా పరిధి ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు అనుకున్నప్పటికీ కూడా ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ దాటి 15 కిలోమీటర్ల వరకు కూడా రిక్వెస్ట్లు వస్తున్న సందర్భం ఏం చేయాలని చెప్పేసి హైడ్రా వాళ్ళ పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకే కదా, మేము అవతలకి పోవచ్చా లేదని చెప్పేసి వాళ్ళే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే హైడ్రా తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రంగనాథ్ గారి నేతృత్వంలో హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత ప్రధానంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి భూముల రక్షణ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూములు రక్షించే దానిలో భాగంగా ముందుకు పోతా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఈ మూడింటి మీద ఫోకస్ పెట్టి మాత్రమే పోతాం. అన్ని ఇల్లీగల్ కట్టడాలు కాదు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే చెరువులకు నష్టం జరిగే కట్టడాలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వ భూములు రక్షించే దానిలో భాగంగా హైడ్రా ముందుకు పోతా ఉంది. ప్రధానంగా ఈ మూడిట్లో భాగంగా ముందుకు పోతా ఉన్నప్పుడు ప్రధానంగా అది అధికార పార్టీ ఉందా, ప్రతిపక్ష పార్టీ ఉందా, లేదా రాజకీయ నేపథ్యం ఉందా, సాధారణ ప్రజలు అనేది చూడకుండా హైడ్రా అనేది స్వచ్ఛందంగా పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి ఆ దిశగానే ఆ హైడ్రా పనిచేస్తా ఉంది. హైడ్రా పనిచేసే క్రమంలో కోర్టు కేసులు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఒత్తిడి కావచ్చు, అదేవిధంగా రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా హైడ్రా రంగనాథ్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పేసి ప్రజల నుంచి ప్రశంసలు వస్తా ఉన్నాయి. ప్రధానంగా హైడ్రా అనేది అధికార పార్టీ నేత ఉన్నా, ప్రతిపక్ష పార్టీ నేత ఉన్నా, ఎవరున్నా కూడా ఆ ప్రభుత్వం అదేవిధంగా ఆ ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ కావచ్చు, ప్రభుత్వ భూములు ఎవరు కట్టడాలు చేసినా దాన్ని ఖచ్చితంగా కూల్చివేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి. ఆ విధంగానే పనిచేయాలని చెప్పేసి మేమంతా కోరుకుంటా ఉన్నాం. అయితే బఫర్ జోన్స్ లేదంటే మీరు అన్నట్టు సిక్కం భూములు లేదంటే చెరువుల ఆక్రమణలు వీటిల్లో కానీ కోల్చడమే మార్గమా, ఇంకేం లేదా? ఎందుకంటే ఒక నిర్మాణం కట్టడానికి ఎంతైనా సరే దానికి ఒక సమయం వెచ్చించాలి, దానికి ఒక ఖర్చు పడుతుంది, ఎంతో మంది కష్టంతో ఒక నిర్మాణం జరుగుతుంది. దానిని కూల్చడమే తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు అనేది అందరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ డెసిషన్తో ముందుకెళ్తున్నారా? మేడం వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వ పరంగా కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వ పరంగా ముందుకు పోతాం. ఎందుకంటే ఒక కట్టడం అనేది కట్టిన తర్వాత ఆ చెరువుకు ఏ విధంగా నష్టం జరుగుతా ఉంది, లేకపోతే బఫర్ ఉండడం మూలంగా ఏ విధంగా
వరదలు వచ్చేసి కాలనీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి కట్టడాలు ఎవరు అనుమతి ఇవ్వద్దని చెప్పేసి చట్టంలో ఉన్నప్పటికీ కూడా అక్రమంగా నిర్మాణం చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ బఫర్ జోన్ లో ఉన్నటువంటి కట్టడాలు కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలు కావచ్చు, చెరువులలో నిర్మించినటువంటి కట్టడాలు కావచ్చు, అదే కాకుండా కాలువలను ఎవరైతే కబ్జా చేసి నిర్మించుకుంటారో అవి కావచ్చు, ప్రభుత్వ భూముల్లో ఎవరైతే నిర్మాణాలు చేసుకొని ప్రభుత్వానికి నష్టం చేసే పనులు ఎవరైతే చేస్తా ఉన్నారో ఆ కట్టడాల మీద ప్రధానంగా దృష్టి పెట్టి ప్రధానంగా కూలుస్తా ఉన్నారు. 111 జీవోలో కొన్ని కట్టడాలు ఉన్నప్పటికీ అవి ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ కావచ్చు, ప్రభుత్వ భూముల్లో లేనట్లయితే ఆ కట్టడాల జోలికి ఇప్పుడు ఎవరు కూడా పోవడం లేదు. ఓన్లీ చెరువులకు, కుంటలకు, కాలువలకు నష్టమయ్యే పనులు ఎవరు చేసినా కూడా ఉపేక్షించొద్దు లేదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే అదే విషయాన్ని జీవో నెంబర్ 90 అంటే జీవో నెంబర్ 90 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ పరిధిలో ఎక్కడ ఉన్నా కూడా ఆ కట్టడాలు ఖచ్చితంగా కూల్చాలని చెప్పేసి కోర్టు కూడా తీర్పిచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆ కట్టడాల విషయంలో ఎక్కడ కూడా వెనుకకు పోదు. ఖచ్చితంగా ఆ పరిధిలో ఎవరున్నా కూడా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఇంకా ఎవరైనా ఉండని ఖచ్చితంగా ఆ కట్టడాలు కూర్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. కాబట్టి దానిలో భాగంగా రంగనాథ్ గారు పనిచేస్తా ఉన్నారు. రంగనాథ్ గారు పనిచేసి దానిలో భాగంగా వారికి సపోర్టివ్ గా ప్రభుత్వం మాత్రమే పనిచేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ప్రభుత్వ భూముల్లో కావచ్చు, కాలువలలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా తీసేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా ఇంకా మూసీ నది సుందరీకరణ చేసే అవకాశం ఉంది. మూసీ పరిధిలో బఫర్ జోన్లు ఉంటాయి. ఇక్కడనే బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లు తీసేనట్లయితే రేపు అవి కూడా ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ ప్రారంభమైనటువంటి వ్యవస్థ ఖచ్చితంగా మూసీ మళ్ళీ అక్కడ చెరువు ఫామ్ చేయగలుగుతారంటారా మేడం? ఇప్పుడు ఆ పరిధిలో ఎవరు ఏం చేయలేరు మేడం. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నట్టు చెరువులను కూడా లింకు చెరువులు ఇవన్నీ హిమాయత్ నుంచి గండిపేట నుంచి ప్రారంభమైన చెరువులంతా కూడా ఓల్డ్ సిటీ మీద, అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద నుంచి ఇట్లా తిరుగుతూ సర్వనర్ చెరువు, అదేవిధంగా ఉప్పల్ చెరువు, ఇటు నుంచి గట్కే చెరువు, ఆ నుంచి మూసిలో కలిసే లింకులు ఉన్నాయి. కాబట్టి ఆ లింకులు ఖచ్చితంగా ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా బఫర్ జోన్ లో కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, అదేవిధంగా కాలువల మీద ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసినా అవన్నీ తొలగించాల్సిన అవసరం ఉంది. తొలగించకపోయినట్లయితే మద్రాసులో వచ్చినట్టు వరదలు వచ్చే అవకాశం ఉంది. గతంలో మద్రాసు ఏ విధంగా అయితే ఇబ్బంది పడదో హైదరాబాద్ కూడా భవిష్యత్తులో అంధకారమయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రకృతి ఒక్కడ వర్షం పడితే ఇంకొక వర్షం పడలేదు. కిలోమీటర్ వ్యత్యాసం చాలా పెద్ద ఎత్తున ఉండడంతో ప్రధానంగా భవిష్యత్తులో నష్టం జరుగుతుంటే ఆ బఫర్ జోన్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో కన్స్ట్రక్షన్ కావచ్చు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా కాలువల మీద కట్టిన కట్టడాలు తొలగించాలని చెప్పేసి రంగనాథ్ గారి నేతృత్వంలో హైదరాబాద్ బ్రహ్మాండంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఉండొద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పనిచేస్తా ఉంది. ఖచ్చితంగా హైడ్రా పని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ప్రతి నిర్మాణాన్ని తొలగించే దానిలో భాగంగా ముందుకు పోతాం. రైట్ అండి, రైట్. శ్రీనివాస్ గారు ముఖ్యంగా అధికారులు చెబుతున్నారు ఇదంతా ఎంతో కొంత గత మంత్రులు లేదంటే గత ఎమ్మెల్యేలకి సంబంధించిన అనుయాయులు, వారికి సంబంధించిన ఆస్తులు కూడా ఎక్కువగా ఇందులో ఉన్నాయి. దాంతో ఇంకాస్త ఇబ్బంది అవుతుంది అధికారులకి కూల్చేయడానికి కూడా అనేది వస్తుంది. ఏం జరిగిందంటే ఈ 10 ఏళ్లలో? మొట్టమొదట మహాన్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరునికి, ఇతరులకు, పెద్దలు, పొలిటికల్ అనలిస్ట్ గారికి అందరు కూడా నమస్తే. ఇక్కడ గత 10 ఏళ్ళు అనేటువంటి పదం మనం వాడడం కంటే నిజంగా ఇదొక పెద్ద అంటే గొప్ప చారిత్రాత్మక నిర్ణయంగానే దీన్ని అభివర్ణించాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, పెద్ద సాహసోపేతమైనటువంటి చర్య. డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రొటెక్షన్ ఆఫ్ ద లేక్స్, ఎంక్రోచ్మెంట్స్ ని అంటే రిమూవ్ చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి, లేకపోతే తీసేయాలంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే హైదరాబాద్ లో 3000 నుంచి 7000 వరకు చెరువులు ఉండేవి. హైదరాబాద్ మనం ఈ రోజు మాట్లాడుకుంటున్న 2000 కిలోమీటర్ల పరిధి ఓఆర్ఆర్ లోపల, దాని నుంచి 15 కిలోమీటర్లు ఇంకా కాకుండా చెప్తున్నాను. ఈ 7000 కిలోమీటర్ల లోపల, ఈ 2000 కిలోమీటర్ల లోపల ద రేడియస్ విచ్ దే ఆర్ టెల్లింగ్ టుడే, అంటే హైడ్రా పరిధిని ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో ఈరోజు ఈ ప్రభుత్వం మాట్లాడుతున్న దాంట్లో 3000 నుంచి 7000 వరకు ఉండే. ఇది 70కి పూర్వం. 70 తర్వాత 700 వరకు చేరుకుంది. 70 తర్వాత 700 చెరువుల వరకు వచ్చింది. ప్రస్తుతానికి ఏమిటంటే సైజ్ ఆఫ్ ది లేక్, ఎగ్జిస్టింగ్ సైజ్ ఆఫ్ ది లేక్ ఉండాల్సిన దాంట్లో 30% ఉంది. ఇది వీటి ఎవరి కారణము అంటే, మనం ఇక్కడ ప్రభుత్వాలను నిందించడానికో, గత ప్రభుత్వం, గత ఎమ్మెల్యేలు
అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఇందులో ఉంటారు, ఇందులో ఉన్న ఎమ్మెల్యేలు అందులో ఉంటారు. అంటే ఈ ఎమ్మెల్యేల కూర్పు, మార్పు, చేర్పు, వ్యక్తిగత అవసరాలు, రాజకీయ అవసరాల కోసం పార్టీలు మారడం అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఏ పార్టీలో ఎవరుంటారు, ఏ పార్టీ ఎవరికి శాశ్వతం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళు వివిధ పార్టీల నుంచి మారుతూనే ఉంటారు. అన్ని పార్టీలలో అందరూ ఉన్నారు. ఈ నిజంగా మరి ఈ విధ్వంసం ఎట్లా జరిగింది, ఎవరు చేసిండ్రు 70 సంవత్సరాలలో అంటే ఆ చర్చలోకి వెళ్ళాలంటే ఎక్కువ కాలం ఈ రాష్ట్రాన్ని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కొద్ది కాలం తెలంగాణ ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు ఒక 10 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు సమైక్య రాష్ట్రంగా ఉన్నంత రోజుల్లో టీడీపీ పార్టీ చేసింది. అంటే ఇప్పుడు ఇందులో కాంగ్రెస్ పాత్ర ఉంది ప్రధానంగా, బీఆర్ఎస్ పాత్ర ఉంది, టీడీపీ పాత్ర ఉంది. వాళ్ళకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ ఏదైతే హైడ్రా పుట్టక జరిగిందో ఆ రోజు నుంచి వివిధ యూట్యూబ్ ఛానళ్ల వారు, వివిధ మాధ్యమాలు, మీలాంటి పెద్ద పెద్ద ఛానళ్ల వాళ్ళందరూ కూడా ఒక కెమెరా ఇచ్చి అందరినీ ఏ చెరువు, ఎక్కడ చెరువు అందుబాటులో ఉంటే, ఎగ్జిస్టింగ్ చెరువు దగ్గర అందుబాటులో ఉంటే, దాంతో పాటు రాజకీయ నాయకులు వెళ్ళి ఇగో ఈ చెరువు ఇంత సైజు ఉండే, దుర్గం చెరువు ఇంత ఉండే, లేకపోతే పిరంగినాల ఇంత ఉండే. నిజంగా పిరంగినాల అయితే చాలా పెద్దది, అది చాలా లెంత్ ఉండే. ఆ పిరంగినాల ఈ రోజు సగం గుడుకుపోయి దాని వల్లనే మొత్తం ఓల్డ్ సిటీ అంతా నీళ్ళల్లో ఉండిపోతుంది. అట్లాగే ఉప్పల్ చెరువు నిండిపోయింది. ఉప్పల్ చెరువుకి రైట్ సైడ్ అంతా కూడా మీరు ఆల్మోస్ట్ 8 feet డౌన్ లో ఉంటుంది. అదంతా కూడా బఫర్ జోన్, అదంతా కూడా పేద కాలనీ ఏర్పడటం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళు ఎంతవరకు ఈ హైడ్రా ఈ రోజు ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేస్తారా, లేకపోతే మేము కోరుకునేది ఏంటంటే నిష్పక్షపాతంగా అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారో ఏమో ప్రస్తుతం మరి ఆ పదవిలో ఉన్నారో లేరో, అక్కడ రోడ్ల విస్తరణ కోసం ఆయన గుడి లేదు, బడి లేదు, మసీదు లేదు, మందిరం లేదు, విస్తరణ బ్రహ్మాండంగా చేయడం కోసం ప్రజలు గాని, పాలకులు గాని, పార్టీలు గాని, అధిష్టానం గాని, బీజేపీ ముఖ్యమంత్రి గారు ఎవరో పేరు మర్చిపోయాను నేను, విస్తృతంగా అంటే అధికారుల మాట చెల్లుబాటు అయ్యేటువంటి విస్తృతమైన అధికారాలు ఇచ్చినందుకు ఈ రోజు అక్కడ ఒక బ్రహ్మాండమైన రోడ్లు ఏర్పాటయ్యి, అద్భుతమైనటువంటి రోడ్లు ఏర్పాటాయి. అదే విధంగా హైడ్రా గనక నిజంగా నిష్పక్షపాతంగా పనిచేస్తే పేదల ఇల్లే కాదు, మనం పేదవాడిని ఒక్కడిని తీసేసి పెద్దోడిని వదిలేస్తే అది ధర్మం కాదు. మనం చేయగలుగుతాం. ఈ రోజు మన చేతిలో అధికారం. మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా స్వాగతిస్తున్నారు. 100% మేడం, 100%. జన్వాడ కూడా అందులో ఉండాలంటారా? మరి జన్వాడ కాదు మేడం, ఇంకేదైనా సరే, జన్వాడనే కాదు, నాట్ ఓన్లీ జన్వాడ అనేటువంటిది ఒక చిన్న పదం. జన్వాడ అనేటువంటిది కేటీఆర్ గారు ఉంటున్న ఆ డ్రోన్లు పెట్టి తీసినటువంటి జన్వాడ అనేది ఒక చిన్న పదం అంటున్నాం మేము. నాట్ ఓన్లీ జన్వాడ కాదు, జన్వాడ లాంటివి ఇంకా ఎవరి ఉన్నా, ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఉన్నా, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది ఉన్నా, లేకపోతే వివేక్ గారిది ఉన్నా, ఇంకెవరిది ఉన్నా, లేకపోతే కేసీఆర్ గారిది ఉన్నా, కవిత గారిది ఉన్నా, హరీష్ రావు గారిది ఉన్నా, ఎవరు కట్టుకున్నా గడిచిన అంటే హైడ్రా ఏర్పడే నాటికి ఎంక్రోచ్ అయ్యి ఎఫ్టిఎల్ లిమిట్స్ లో దాటి 30 మీటర్ల బఫర్ జోన్ లో సుందరంగా నిర్మించుకున్నటువంటి కోట్లాది రూపాయల పేదల భూములు, ప్రభుత్వ భూములలో నిర్మించుకున్న అక్రమ కట్టడాలను మన నుంచే మొదలు పెట్టాలి అంటే నేను మనం మార్గదర్శకత్వంగా ఉండాలి. కాబట్టి స్వచ్ఛందంగా ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్ద అంటే జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ఆనాడు కేటీఆర్ గారు మరి నాకు సంబంధం అంటే డ్రోన్లు ఎగరేసే దాని మీద ఆయన సీరియస్ అయ్యారు. బట్ ఇప్పుడు తనకు సంబంధం లేదు అని మాట్లాడడాన్ని ఈరోజు బీజేపీ కూడా తప్పుపడుతుంది కదా. మళ్ళీ కూడా మేము చెప్తున్నాం, డ్రోన్లు ఎగరేయడం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి అంశాలను వెలికి తీసేటువంటి ప్రయత్నం. అది మేము జన్వాడని జన్వాడ బొమ్మలు తీసి పెడితే మాకు అభ్యంతరం లేదు. జన్వాడ మీద ఫోటో, జన్వాడ పైన లోపల ఏం జరుగుతుందో తీసేటువంటి హక్కు ప్రభుత్వం ఎవరికి లేదు. ఆయనే మొన్న ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ డ్రోన్లు ఎగిరేసి అట్లాంటి కార్యక్రమాలు తీయడం తప్పండి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భాలు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు ప్రతిపక్ష పాత్ర వహించి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టి చేసేటువంటి ప్రయత్నం కావచ్చు. ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి మాటలను కూడా నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడడం
ఇది ఎర్రవెల్లి వరకు కూడా ఉంటుందా? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వరకు కూడా ఎక్కడి వరకు ఉండనండి మేడం? ఎర్రవెల్లి ఉంటదా, జన్వాడ ఉంటదా? ఎందుకంటే అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ నీళ్లు మొత్తం మళ్లించేసి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి మళ్లించిన పరిస్థితి. ఈ రోజు హైడ్రా ఏర్పాటు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దల కోసం ఏర్పాటు చేసిందైనా స్వాగతిస్తాం. లేదా ప్రజల పక్షాన తెలంగాణ ఆస్తుల పరిరక్షణ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ చెరువులు, కుంటలు, నాలాలు మేము భవిష్యత్ తరాలకు అందంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తామన్నా మేము స్వాగతిస్తాం. ప్రజల ముందు ఎవరిని దోషిగా నిలబెడతారు? శ్రీనివాస్ గారు ఇది మీ పర్సనల్ ఒపీనియనా, పార్టీ ఒపీనియనా? పార్టీ ఒపీనియన్. ఈ మాట కేటీఆర్ గారు కూడా అన్నారు. జన్వాడలో నాది గనక మీరు కులగొట్టాలనుకుంటే నేను నా స్నేహితుని లీజుకు తీసుకొని ఉన్నా, నిజంగా నాది కూడా తప్పులో ఉంటే మీరు నాది కూడా కులగొట్టండి. నాతో పాటు వివేక్ గారిది, ఇంకెవరిదో ఆయన లిస్ట్ చదివినారు. కేవీపీ గారిది, పొంగులేటి గారిది, పొంగులేటి గారి వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ తమ్ముడు గారిది ఉన్నది. అదే విధంగా చాలా మంది పెద్దలు. 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అంటున్నా నేను. నాకు పార్టీతో సంబంధం లేదు. చరణ్ గారు చెప్తారు. శ్రీరామ్ గారు ఏంటంటే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం త్వరగా శ్రీరామ్ గారు ఒక్క నిమిషం చరణ్ గారు ఆగండి. శ్రీరామ్ గారు మీరేమంటారు? ఇద్దరు నాయకులు చెప్పింది విన్న తర్వాత దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదేమో అసలు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వీళ్ళు ఒప్పుకుంటున్నారు. కాకపోతే ఇందులో చిత్తశుద్ధి ఎంత ఉంటుంది అనేది అది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎంత దూరం వీళ్ళు వెళ్ళగలుగుతారు, ఎక్కడ వరకు రాజకీయ జోక్యం ఉండదు అనేది ఆలోచించాల్సిన విషయం. ఆర్డర్స్ అందరూ వేస్తారు, ఆర్డర్ చేసేస్తారు. ముఖ్యమంత్రి గారు చెప్పినా ఏం పట్టించుకోకయా అని చెప్పి ఆర్డర్ వేస్తారు. ఏ చట్టమైనా అంతే, ముఖ్యమంత్రి గారు చెప్తే ఆపేయాలి అని ఏ చట్టం చెప్పదు. కానీ ఆ ఆర్డర్స్ ని ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతారు, ప్రెజర్ పెట్టకుండా ఉంటారు అనేది ఇప్పుడు సస్పెన్స్. ఎంతవరకు వెళ్ళగలుగుతారు? ఎప్పుడైనా సరే అసలు హిందూ ధర్మం చెప్పేది ఏంటంటే, ఒక ఊరి కోసం అని చెప్పి ఒక మనిషిని త్యాగం చేయొచ్చు అవసరమైతే. వీడు పోతే కనుక ఈ ఊరు బాగుపడుతుందంటే ఆ మనిషిని అవసరమైతే చంపేసినా పర్వాలేదు, లేదా ఆ ఊరి నుంచి పంపించేసినా పర్వాలేదు. అలాగే ఒక ప్రాంతం బాగుపడుతుంది అనుకుంటే ఒక ఊరిని త్యాగం చేసేయచ్చు. అలా ఒక రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటే ఒక ప్రాంతాన్ని త్యాగం చేసేయచ్చు. ఒక దేశమే బాగుపడుతుంది అనుకుంటే ఒక రాష్ట్రాన్ని అవసరమైతే త్యాగం చేసేయచ్చు. అది ధర్మం చెప్తున్నది. అలాగా ఇప్పుడు మనం చూస్తున్నది 3 కోట్ల రూపాయలు వెళ్ళాలా, 10 కోట్ల రూపాయలు వెళ్ళాలా, లేదా 2 కోట్ల రూపాయల భవనాల, అపార్ట్మెంట్ల, ఈ లెక్కలు చూస్తున్నాం. కానీ చూడవలసింది ఏంటంటే హైదరాబాద్ నగరం భవిష్యత్తు. హైదరాబాద్ నగరం భవిష్యత్తు కోసం చూస్తే ఇలాంటివన్నీ ఎన్నైనా త్యాగాలు చేయొచ్చు. ఇలాంటి ఎన్ని కోట్ల రూపాయల బిల్డింగ్లైనా త్యాగం చేయొచ్చు, ఎన్ని కోట్ల రూపాయల భూములైనా సరే త్యాగం చేయొచ్చు. త్యాగం చేసి తీరవలసిందే. కాకపోతే ఎంతవరకు చేయగలుగుతారు, వీళ్ళు ఎంత దూరం వెళ్ళగలుగుతారు? చిన్న చిన్న వాళ్ళతోటి ఆగిపోతాయా? జన్వాడ కూలగొట్టరా? ఆ తర్వాత మిగతా వాళ్ళు మధు యాష్కి గారు కానీ, కేవీపీ రామచంద్రరావు గారు కానీ, లేదంటే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ, ఇట్లా పెద్ద లిస్టే ఉంది. ఇటువైపు ఒకటే ఉంటే ఒక పేరు ఏం పడుతుంది. ఇప్పుడు దాకా జన్వాడ అనేది ఒకటే పేరు ఏం పడుతుంది, అటువైపు 10 పేర్లు వచ్చినాయి. సో అందువల్ల ఈ ఒక్కదాని కోసం ఆ 10 కూలగొట్టడానికి ఆగిపోయి ఈ ఒకటి కూడా కూలగొట్టకుండా వదిలేస్తారా? మిగతావన్నీ చుట్టుపక్కలవన్నీ చేస్తారా? నాగార్జున గారి అన్కన్వెన్షన్ ఏం చేస్తారు? నాగార్జున గారికి అన్ని పార్టీల్లోనూ ఆయన సపోర్ట్ ఉంటుంది, అన్ని పార్టీలని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. అది మనం గతంలో కూడా చూసాం. అన్కన్వెన్షన్ సెంటర్ ని ఏం చేయగలుగుతారు? రంగనాథ్ గారు ఏమైనా చేయగలుగుతారా? చేయలేరా? ఇది ఆలోచించాల్సిన. వీటన్నిటికన్నా ఒకళ్ళ కోసం ఒకళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళకున్న 1000 కోట్లతోటి పోలిస్తే ఆ 2 కోట్ల వెళ్ళాలు, 3 కోట్ల రూపాయలు పీనట్స్. అది రాజకీయం కోసం వాడుకుంటారు తప్ప. ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు అదే జస్ట్ లీజ్ తీసుకున్నా అంటున్నారు. ఓకే, ఎనీవే లీజుకే తీసుకున్నా కూడా ఎవరికో నష్టం జరుగుతుంది. ఆ నష్టం పెద్ద నష్టమేం కాదు. ఆస్తులు మీరు చూడండి, వీళ్ళ అఫిడవిట్లు చూడండి. వీళ్ళ అఫిడవిట్లు అంటే కేటీఆర్ గారి గురించి చెప్పట్లే నేను, మొత్తం అందరి గురించి. వీళ్ళ అఫిడవిట్లు చూస్తే ఆ 3 కోట్లు 2 కోట్ల రూపాయలు అనేది పీనట్స్. దీన్ని వీళ్ళందరూ రాజకీయం కోసం వాడుకుంటున్నారు. ధైర్యంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఇప్పుడు రాజకీయం కోసం వీలైనంత వరకు వాడేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. సో అందువల్ల ఈ రాజకీయాన్ని తట్టుకుని ఆల్రెడీ రాజకీయం మొదలైపోయింది. ఇదే భయపడేది ఎవరైనా.
ఏదో ఒకటో రెండో కూల్చంగానే రాజకీయ నాయకులు వచ్చేస్తారు, అది నీది కదా, ఇది నీది కదా, ఇది నీది కదా అంటే మొత్తాన్ని అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఎన్వాడకి ముందు వెళ్ళాలా, ఏవీపీ గారి దగ్గరికి ముందు వెళ్ళాలా, ఇన్కన్వెన్షన్ దగ్గరికి ముందు వెళ్ళాలా, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి దగ్గరికి ముందు వెళ్ళాలా, ఎవరికి ముందు దగ్గర ముందు నా దగ్గర వచ్చి వాళ్ళ ఎందుకు కోలుకోవట్లేదు అంటారు. ఇప్పుడు రంగనాథ్ గారికి అది క్వశ్చన్. ఇప్పుడు ఏది లేదు రంగనాథ్ గారి దగ్గరికి అసలు ఎవరు రావద్దు అనే విషయమే ఆయన చెప్తున్నారు. ఆయన దగ్గరికి ఎవరు రారు, ఆయన ఎవరి దగ్గర ఏది ముందు వెళ్తే ఇప్పుడు అంతా ఇదంతా జరిగేది టీవీలోనే, ఈ గొడవ అంతా జరిగేది టీవీలోనే జరుగుతుంది. అక్కడ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ యంత్రాలు ఎక్కడెక్కడ కొట్టేయాలో రంగనాథ్ గారు ఎక్కడ నిర్ణయించుకున్నారో అక్కడ కొట్టేస్తున్నారు. జరుగుతున్న రాజకీయం అంతా టీవీలో జరుగుతున్న రాజకీయమే. సో ఈ టీవీలో జరుగుతున్న రాజకీయాన్ని, ఈ ప్రెషర్ ని మనకి ఆయన దగ్గరికి వెళ్లకుండా ఫోన్లు చేసే వాళ్ళే ఉంటారు, ఆయన పక్కన ఉన్న వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు ఉంటారు. వీటన్నిటిని ఆయన ఎంతవరకు తట్టుకోగలుగుతాడు? 1 పాయింట్. అన్నిటికన్నా దీనికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేని ప్రభుత్వాలు బిల్డింగ్లు కొలగొట్టే ధైర్యం చేస్తాయా? ఇది కదా ఈ రాజకీయ నాయకులందరూ రెడీగా ఉంటారు ఎప్పుడైనా సరే. ఇందాక నేను చెప్పినట్టు ఆ పీనట్స్ 2 కోట్లు 3 కోట్లు అయినా కూడా పీనట్స్ అని వీలైనంత వరకు ఆ 3 కోట్ల కన్నా ఎక్కువ రాజకీయానికి వాడేసుకుని దాన్ని వదిలేస్తారు. ఆ 3 కోట్ల 2 కోట్లు వదిలేస్తారు. కానీ ఓల్డ్ సిటీ లాంటి చోట ఒక చిన్న పాకం తీయడానికి మీ తరం అవుతుందా? ఇది కదా రంగనాథ్ గారికి అసలు ఛాలెంజ్. అక్కడ రంగనాథ్ గారికి ఛాలెంజ్ అది. ఈ మొత్తం ఒక రంగనాథ్ గారు కాదు, 100 రంగనాథ్ గారు రమ్మనండి. అక్కడ ఇప్పుడు దాకా ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, కనీసం ఒక కరెంటు బిల్లు వసూలు చేయలేకపోతున్నారు. ఇందాక మన మిత్రుడు చెప్పాడు, ఓల్డ్ సిటీలో అనేక ప్రాంతాలు జలమలం అయిపోతున్నాయి. అయినా సరే అక్కడ రాజకీయం వేరేగా ఉంటుంది. అక్కడ రాజకీయం వచ్చేసరికి మారిపోతుంది అంతా. అక్కడ చేయగలుగుతారా లేదా? ఎక్కడ చెయ్యలేకపోయినా ప్రాబ్లమే ఇది. ఇప్పుడు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఎంత గొలుసు కట్టు చెరువులు, ఆ గొలుసు కట్టు చెరువుల్లో కిందనున్న చెరువుల దగ్గర ఉన్న అన్ని కూల్చేశారు అనుకోండి. ముఖ్యమంత్రి గారిదే ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా కూల్చేశారు. కానీ పైన ఉన్నది కూల్చలేకపోయారు అనుకోండి, నీళ్ళు రావుగా, కిందకి రావుగా. సో అందువల్ల గొలుసు కట్టు చెరువులు అన్నప్పుడు పై నుంచి కింద దాకా ఉన్నవన్నీ కొట్టేస్తేనే ఉపయోగం. మధ్య మధ్యలో అక్కడక్కడ 10 కొట్టేసినా ఉపయోగం లేదు, 5 కొట్టేసినా ఉపయోగం లేదు. 5 కొట్టేస్తే దాని తర్వాత కింద మునిగిపోతాయి, ఆ తర్వాత కొట్టేసి ఇంకా కింద మునిగిపోతాయి. అందువల్ల ఏంటంటే టోటల్ ఓవరాల్ గా మొత్తం వాటర్ ఫ్లోకి ఏ మాత్రం అడ్డం లేకుండా ఉండాలంటే మొత్తం పై నుంచి కింద దాకా ఉన్నవన్నీ కూడా కూలగొట్టాలి. రైట్. బట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఒక్క చెరువు తీసుకుంటేనే 30% మాత్రమే ఉందంటే 70% ఆక్యుపేషన్ అయిపోయింది. ఇలాంటివన్నీ కూడా అనేకం అయిపోయినాయి. అంటే కొన్ని ప్రాంతాలను తీసేయాలి. లక్ష్మి గారు, ఇదేదో మనం రాజకీయ నాయకుల దగ్గర మాట్లాడుకుంటున్నాం, 2 బిల్డింగుల గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని ప్రాంతాలు తీసేయాలి. ఆ ప్రాంతాలను తీసేయగలుగుతారా లేదా? ఇది అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్. ఈ బిల్డింగులు రాజకీయ నాయకులు 10 బిల్డింగులు కాదు. కాబట్టి ఆ చిత్తశుద్ధి రంగనాథ్ గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుందా లేదా? పోలీసులు దానికి సహకరిస్తారా లేదా? ఓల్డ్ సిటీ పరిస్థితి ఏంటి? ఇది ప్రధానమైన సమస్యలు తప్ప రాజకీయ నాయకులు బిల్డింగులు అనేది అసలు ప్రసక్తే కాదు. రైట్. చరణ్ గారు. మేడం, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఓల్డ్ సిటీ లో మీరు మొన్న వారం రోజుల క్రితం 10 ఎకరాల్లో FTL పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే రంగనాథ్ గారి బృందం అక్కడికి వెళ్ళి ఆల్రెడీ ఆ 10 ఎకరాలకు ఫెన్సింగ్ చేయించి అక్కడ వచ్చిన కార్పొరేటర్ గారు కావచ్చు, అదేవిధంగా అక్కడ వచ్చినట్టు ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా వారిని కూడా పోలీసు వారితో అరెస్ట్ చేయించి 13 ఎకరాలు కాపాడినట్టుగా నేనే పేపర్లో చూసాను. అదే కాకుండా ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ లో 56 చెరువులు మాయమైనట్టు అధికారులు గుర్తించడం జరిగింది. హైదరాబాద్ లో 56 చెరువులు కనుమరుగైపోయినాయి. అసలు ఆ చెరువులే లేకుండా పోవడంతో ప్రధానంగా ఒక వర్షం వచ్చినప్పుడల్లా ప్రతిసారి రకరకాల సమస్యలు, ఇబ్బందులు వస్తా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా మేము మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ ప్రక్షాళన చేయాలని ఖచ్చితంగా చెరువులని కూడా ఒకదాని లింక్ ఒకటి కరెక్ట్ గా ఉంటే తప్ప మూసీ కూడా సుందరీకరణ చేయలేం. అదే కాకుండా మల్లన్న సాగర్ నుంచి 2 TMCలు తీసుకొచ్చి మనం గండిపేట అదేవిధంగా హిమాయత్ సాగర్ లో కలపాలని చెప్పేసి అలాంటి టెండర్లు కూడా పిలుచుకొని పనులు కూడా వేగవంతం జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది ప్రతి త్రిభువన్ ఉన్నటువంటి కట్టడం తీసేస్తామని కాదు. ప్రధానంగా FTL, బఫర్, అదేవిధంగా కాలువలకు నష్టం జరిగేవి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ రంగ భూములు, ప్రధానంగా ఈ 4 లక్ష్యాలతోటి ఇప్పుడు హైదరాబాద్ ఈ 4 లక్షల్లో ఒక్కొక్కసారి కొన్ని అంటే నివాసంలో ఉన్నాయి కూడా కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడు కుక్కడపల్లి కానివ్వండి, మణికొండలో కొన్ని ప్రాంతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చెరువుల మధ్యలే కదండి మనకుంది. ఇప్పుడు ఎల్బీ నగర్ ఆ ప్రాంతంలో కానివ్వండి, నిజాంపేట మొత్తం చెరువే.
ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ నిన్న కూడా కోర్టు చాలా స్పష్టంగా 99 జీవో ప్రకారం మీరు ముందుకు పోండి. ఈ 99 జీవోలో ఉన్న విధంగా బఫర్ కావచ్చు, ఎఫ్టీలు కావచ్చు, చెరువుకు సంబంధించినటువంటి కాలువల విషయంలో ఎక్కడ కూడా కోర్టు పరంగా మేము ఇన్వాల్వ్ కావని చెప్పేసి కోర్టే చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం. కాబట్టి ప్రధానంగా ఇవి ఉన్నట్లయితే ఈ ఎంక్రోచ్మెంట్ మూలంగా ప్రధానంగా చెరువుల నుంచి వాటర్ ఫ్లో ఆగిపోవడంతో ప్రధానంగా కాలనీలు మునిగిపోతా ఉన్నాయి. కాబట్టి మొదటగా హైడ్రా అనేది ఎఫ్టీఎల్ బఫర్ జోను, అదేవిధంగా కాలువల మీద కట్టినటువంటి ఇళ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూములు. ఎందుకంటే మీరు ఒక కుత్బులాపూరే చూసినట్లయితే కుత్బులాపూర్ లో ఈ 15 సంవత్సరాల కాలంలో దాదాపు 10,000 ఎకరాలు అన్యాక్రాంతమైందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. 10,000 ఎకరాలు ఒక కుత్బులాపూర్ లో అన్యాక్రాంతమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండి పరిధిలో ప్రభుత్వ రంగ భూములు 60 గజాలకు ప్రభుత్వ పేదలకు ఇస్తున్నారని చెప్పేసి 60 గజాలు దాన్ని వ్యాపారం చేసే దానిలో భాగంగా చాలా పెద్ద ఎత్తున భూకుంభకోణం జరుగుతా ఉంది. కాబట్టి ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు, అదేవిధంగా కాలువల మీద నిర్మాణం ఇవన్నీ కూడా పరిరక్షించాలని చెప్పి హైదరాబాద్ భావిస్తా ఉంది. దానిలో భాగంగా మూసీ సుందరీకరణ దాదాపు 56 కిలోమీటర్ పొడవు బఫర్ జోన్ ఉంటది. ఆ బఫర్ జోన్ లో నిర్మాణంలో ఖచ్చితంగా తీసేయాల్సింది. ఎందుకంటే మీరు చంద్రాయన గుట్ట అంటే ప్రాంతాలు లేసిపోతాయి. అప్పుడు మేడం ప్రాంతాలు లేసిపోతాయా ఇప్పుడు పరిస్థితిని బట్టి? ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ ఏం ఆలోచిస్తారో తెలియని పరిస్థితి. ఎందుకంటే హైడ్రా ఇంకా పూర్తి స్థాయిలో వారు ఇప్పుడు ఈ నిన్నటి వరకు కోర్టు తీర్పు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వారు కూడా హైదరాబాద్ కూర్చున్న తర్వాత ఒక్కొక్క చెరువు గురించి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ప్లానింగ్ తో ముందుకు పోతారు. ఎందుకంటే ప్రధానంగా ప్రజలకు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి నష్టం జరగని విధంగా అంటే మోస్ట్లీ కూల్చకుండా, అంటే కూల్చడం టార్గెట్ గా కాకుండా కూల్చకుండా దీన్ని ఏం చేయొచ్చు, అవసరమైతే కూల్చడం, ఇంతే ఉంటుందిగా. అదే మేడం, ఇప్పుడు దీని మీద ప్రధానంగా ప్రజలకు ఇబ్బంది జరిగిన విధంగా, అదే విధంగా ప్రాంతాలకు నష్టం జరిగిన విధంగా, అదేవిధంగా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా మాత్రమే ముందుకు పోతారు. రాజకీయ కక్షల కారణాలు తావు లేకుండా ముందుకు పోవాలని చెప్పేసి హైడ్రాకు పూర్తి స్థాయి పవర్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. హైడ్రా లిమిట్స్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపల్ పరిధిలో కూడా ఇట్లాంటి పరిస్థితుల పార్కులు కూడా కబ్జాలు చేస్తా ఉన్నారు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తా ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున రిక్వెస్ట్ వస్తా ఉన్నాయి. కాబట్టి దాన్ని పరిధిని ఇంకా పెంచాలా లేదా అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఆ దిశగా ఆలోచించే క్రమంలో ఖచ్చితంగా కోర్టు కేసులు అవుతా ఉన్నాయి. అదే కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కొన్ని కేసుల సందర్భం. కాబట్టి ఇక్కడ రాజకీయ కక్ష కార్యక్రమాల తావు లేకుండా అయితే చరణ్ గారు ఇక్కడ ఒక విషయంలో అంటే ఇది కాస్త కేటీఆర్ గారు ఫామ్ హౌస్ విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు బచ్చు శ్రీనివాస్ గారు అన్నట్టుగా పొంగులేటి గారికి ఉందని. ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ పరిధిలో లేదంటే తెలంగాణ అంతా కూడా రియల్ ఎస్టేట్ పరంగా డెవలప్ అయింది కాబట్టి ఇన్నేళ్ల పాటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఎలా డెవలప్ అవుతూ వచ్చింది అందరూ తెలిసిందే. అంటే చిన్న చితక ఒక రకంగా అందరూ కూడా అంటే 10-15 ఏళ్ల క్రితం ఏమీ లేని దగ్గర నుంచి కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి కోట్లు సంపాదించి ఆ వ్యాపారులుగా మారిన వాళ్ళు, కొంతమంది రాజకీయ నాయకులుగా మారిన వాళ్ళే అనేకం ఉన్నారు. కాబట్టి ఈ వ్యాపారానికి రాజకీయానికి ఎక్కువగా ముడిపడి ఉంది హైదరాబాద్లో ఉన్న నాయకులకి. బట్ దీన్ని టచ్ చేయడం వల్ల అంటే రేపు రేవంత్ రెడ్డి గారి మీద సొంత పార్టీ కూడా తిరగబడేలాంటి పరిస్థితులు ఉండవా? ఇది సినిమాల్లో చూసినట్టు జరగదా? ఇప్పుడు ప్రజలు ఎవరైనా ప్రజల ప్రయోజనార్థం అందరూ కలిసి పనిచేస్తారు, చెయ్యాలి, బాగుంటుంది. ఇది సినిమా చూడడానికి బాగుంటుంది, కానీ రియల్ టైంలో చాలా భయానకంగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే మేడం. ఇప్పుడు పరిస్థితి భయానకంగా ఉంటుందా, ఇంకొక విధంగా ఉంటుందా అంటే భవిష్యత్తు అంధకారం కావద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఇది ఇట్నే వదిలిపెడితే ప్రధానంగా ప్రభుత్వ రంగ భూములు కావచ్చు, అది శ్మశాన వాటికలు కావచ్చు, పార్కులు కావచ్చు, ఎఫ్టీఎల్ భూములు కావచ్చు, కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కనుమరుగైతా ఉంది. హైదరాబాద్ పరిస్థితి అంధకారం అయిపోయి ఇప్పుడు తెలంగాణలో ఎండాకాలం వచ్చిందైతే 50 డిగ్రీలకు ఎండ చేరింది. అదేవిధంగా ఇంకో 60 డిగ్రీలు పోయినైతే మానవ మనుగడే ప్రశ్నార్థం అవుతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అక్షరాలు దుస్థితి రావద్దంటే ఖచ్చితంగా రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా ఎఫ్టీ ఇప్పుడు మేడం ప్రధానంగా 111 జీవోలో ఉన్న ప్రతి కట్టడానికి కూల్చేస్తామని చెప్పి హైడ్రా చెప్పడం లేదు. కూలుస్తున్నారని నేను చెప్పట్లేదు. నేను ఇక్కడ ఏమండి కూల్చడం గురించి మాట్లాడలేదు. అంటే నిజానికి చెరువులు కబ్జా అయిన మాట వాస్తవమే, జరుగుతున్న నష్టం మాట వాస్తవమే. ఆ మధ్య జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు వచ్చినప్పుడు ఎలా హైదరాబాద్ మునిగిపోయింది వాస్తవమే. దాని ఎఫెక్ట్ కార్పొరేట్ ఎన్నికల మీద ఎలా పడింది, బీఆర్ఎస్ పార్టీని ఎలా ఒక రకంగా హైదరాబాద్ దూరం చేసుకున్నది అన్నమాట వాస్తవమే. మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చే వరకు మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన మాట వాస్తవమే.
బట్ ఇది అంటే రాజకీయం అండ్ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు అన్నింటినీ కూడా మనం ఒకసారి బేరీజ్ వేస్తే గనక ఖచ్చితంగా అంటే పల్లెటూరులో ఇప్పుడు తెలంగాణ సమాజం మాత్రం ఈ తప్పుని యాక్సెప్ట్ చేస్తుండొచ్చు, ఐ మీన్ విలేజెస్లో, జిల్లాల్లో. కానీ హైదరాబాద్లో విభిన్నమైన వర్గాలు మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ కూల్చివేయడాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? రేపు పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగేలాగా రేవంత్ రెడ్డి గారిని సొంత పార్టీ కూడా ఏమైనా ఇబ్బంది పెట్టేలాంటి పరిస్థితులకు కారణం అవదా? ఎందుకంటే మంచి పని చేస్తుంటే అంత ఈజీ కాదండి యాక్సెప్ట్ చేయడం. నేను అదే అడుగుతున్నా మేడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రజల తరఫున పోరాటం చేసే పార్టీలో ఒప్పుకున్నప్పుడు ప్రజలు కూడా స్వాగతిస్తారు. ఎందుకంటే ఇది ప్రజల ప్రయోజనార్థం చేసే పని కాబట్టి ఖచ్చితంగా స్వార్థ ప్రయోజనాలకు తావు లేకుండా పార్టీలకు ఖచ్చితంగా చేసినట్లయితే ఖచ్చితంగా ఏ ప్రజలైనా స్వాగతిస్తారని చెప్పి చాలా స్పష్టంగా ఎందుకంటే కనపడతా ఉంది. ఎందుకంటే హైడ్రా ఏర్పాటు చేసిన అతి తక్కువ కాలంలో పెద్ద అంటే మంచి రంగనాథ్ గారి నేతృత్వంలో ఏర్పడ్డ హైడ్రాకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయంటే వారు పార్టీలకు ఖచ్చితంగా పనిచేస్తారని, అదే కాకుండా స్వార్థ స్వప్రయాణాలను తావు లేకుండా పనిచేస్తారని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. కాబట్టి హైడ్రా మీద విశ్వాసంతో అవుటర్ రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి 15 కిలోమీటర్లు అవుతున్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ భూములు కావచ్చు, పార్కులు కావచ్చు, FTL బఫర్ జోన్ ఉన్న వాటికి కూడా రిక్వెస్ట్లు వస్తా ఉన్నాయంటే ఖచ్చితంగా రంగనాథ్ గారి ఉన్నటువంటి హైడ్రా ఖచ్చితంగా పూర్తి పారదర్శితో పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రాజకీయ కక్ష హైడ్రా పనిచేయాలని కోరుకుంటా. నేను రాజకీయంగా అడుగుతున్న చరణ్ గారు, మీరు ఆ ఒక్కటి వదిలేసి మళ్ళీ హైడ్రా దగ్గరికే వెళ్తున్నారు. నేనేమంటున్నా, ఇది పొలిటికల్ గా మీ పార్టీలో కూడా దీన్ని వ్యతిరేకించే వాళ్ళు లేరా? వీటన్నిటిని కూడా ఎలా ఓవర్కమ్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు అంటున్నా. మేడం, ఇప్పుడు ఏ పార్టీలోనైనా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తుండొచ్చు, కొంతమంది సపోర్ట్ చేస్తుండొచ్చు. ఖచ్చితంగా ప్రజల ప్రయోజనార్థం తీసుకునే నిర్ణయాల్లో కొంతమంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నా స్వార్థ స్వప్నాయాలు వీడి పనిచేసినట్లయితే ఖచ్చితంగా ఎవరైనా స్వాగతిస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. లక్ష్మి గారు, ఇది మొట్టమొదట చాలా పెద్ద మాటలు మాట్లాడుతుండు సోదరుడు. గడిచిన 10 సంవత్సరాలు లేకపోతే ప్రజా ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు, ఇదంతా మంచిగానే ఉంది. మీరు అన్నట్టు సినిమా కథలాగా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇది ఏంటంటే రాజకీయంగా తను నిలబడడానికి ఒక కంచె వేసుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఏంది అంటే తన పార్టీ వాళ్ళను ఎదుటి పార్టీలలో ఉన్న వ్యక్తులు లేకపోతే పార్టీలకు రాని వ్యక్తులను నిజంగా ఎవడన్నా ఈ కబ్జాలలో ఉంటే బెదిరించడానికి ఇది ఒకటి ఏర్పాటు చేసిండ్రు, ఒక కొత్త పేరు పెట్టి. కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ లేదా ప్రొటెక్షన్ ఆఫ్ ది లేక్స్ కానీ ఈ రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉంది. అయినా కబ్జాలు అవ్వలేదా? అయినా ఇల్లులు కట్టలేదా? ఇంతగానం అంటే లేక్స్ అన్ని మాయమైపోయి, లేక్స్ అన్ని పూర్తిగా మాయమైపోయినాయి అని చెప్తున్నారు మిత్రుడు. లేక్స్ అన్ని మాయమైపోయి ఎవరు మాయం చేసిండ్రు? అందరూ శాకాహారులే, రొయ్యల బుల్లెడి. నేను మీ గురించి కూడా మాట్లాడతలేదు మిత్రుడు. నేను మాట్లాడేటప్పుడు నేను మీ గురించి నేను మాట్లాడలేదు. వినండి, ఒక్క నిమిషం మీరు వినండి. ఒక్క నిమిషం మీరు వినండి, ఒక్క నిమిషం మీరు వింటే మంచిది. 10 సంవత్సరాలలో అది జరిగింది. 10 సంవత్సరాల గురించే మాట్లాడతలే నేను. 70 సంవత్సరాల తమ్ముడు ఒక్క క్షణం ఆగు, తప్పలేదు, ఒక్క క్షణం ఆగు, మీరు ఒక్క క్షణం ఆగండి. 70 సంవత్సరాల హైదరాబాద్ విధ్వంసాన్ని గనక నిజంగా కూకటి వేళ్లతోని తొలగిస్తా అని రేవంత్ రెడ్డి గారంటే ఈ చరిత్రలో ఆయన మించిన గొప్ప ముఖ్యమంత్రి ఎవరుండరు. నిజంగా ఆయన దీనికి శ్రీకారము తిరుపతి రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, అన్నదమ్ములవి, ఆయనవి, లేకపోతే ఆ పార్టీలో ఉన్నవి ముందు కులగొట్టి పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాం మేము. పెద్దోళ్ళందరివి తీసేసి పేదవాళ్ళ దగ్గర మార్గదర్శకంగా ఉంటాం. హైడ్రా నిజంగా పనిచేసినట్టు తెలంగాణ సమాజం అప్పుడు గుర్తిస్తుంది. అంతవరకు మనం బానే ఉండాలి, మన ఇల్లు అక్కడ వరకు కూడా బచ్చు శ్రీనివాస్ గారు అక్కడ వరకు కూడా దీన్ని సాగనివ్వాలి అని కోరుకోవాలి. నిజానికి సమయం అయిపోయింది. నేను 70 ఏళ్ల విధ్వంసం అంటున్నా. 70 ఏళ్ల విధ్వంసం జరిగిన దాన్ని కూకటి వేళ్లతోని పెకిలిస్తే మీ బిల్డింగ్స్ లేనట్టున్నాయి బచ్చు శ్రీనివాస్ గారు, అందుకే శాశ్వతంగా ఉండిపోతారు, గొప్పగా మెచ్చుకుంటారు. కాంగ్రెస్ నాయకుల కంటే కూడా చాలా 100% హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ బిల్డింగ్స్ ఏం లేనట్టున్నాయి, అక్రమ కట్టడాలు. లేదు మేడం, ఇప్పుడు మేడం ఇప్పుడు మా బిల్డింగ్స్ లేవని మీరే అన్నారు.
ఫామ్ హౌస్ ఉంది, జన్వాడ ఉంది అని వాళ్ళు గుర్తు చేసిండ్రు కదా. ఐ మీన్ మేడం ఇక్కడ రైట్ రైట్ లక్ష్మి గారు రైట్ మేడం కేసీఆర్ గారు కూడా ఒక అడుగు ముందుకే శ్రీరామ్ గారు. చెప్పి, ఎందుకంటే వారు అధికారం ఉన్నప్పుడు కూడా ఇల్లీగల్ లేఅవుట్లు కావచ్చు, అదేవిధంగా పర్మిషన్లు ఏది హెచ్ఎండిఏ కావచ్చు, డిటిసికి మాత్రం పర్మిషన్లు ఇస్తుంది, విలేజ్ లెవెల్కి అనుమతి లేదని చెప్పి కేసీఆర్ గారు కూడా కొంత కంట్రోల్ చేస్తారు. దాని మూలంగా కూడా ఇంకా చాలా ఏరియాలో కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వెంచర్లకు అనుమతి లేకుండా ఈనాడు ఉన్నాయంటే దాని కారణం ఆగ్ని రైట్ 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 సమయం మించిపోతుంది. శ్రీరామ్ గారు 1 minute కంక్లూడ్ చేయండి. ఆనాడు కేసీఆర్ గారు మొదలు పెట్టారు, కొంచెం ఆపేశారు, మళ్ళీ ఆ తర్వాత మిగతా కట్టడాల్లో మేబీ కంట్రోల్ జరిగినట్టుంది. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. మేబీ ఇది తెలిసి ఇది విని వెళ్ళిపోయారా, ఏం జరిగింది అసలు? అంత వింత ఇప్పుడు అదే కదా, అంత వింత కూడా ఎక్కడ జరగదు. కేటీఆర్ గారు మొదలెట్టారు, అక్కడెక్కడ ఒక దగ్గర కూలగొట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడతో అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి? అదే అలా ఇక్కడ కూడా చిన్న చిన్న వాళ్ళందరికీ కూల్ చేసిన తర్వాత ఆ కోర్టు కేసు ఈ కోర్టు కేసు అడ్డం పెట్టుకుని మొత్తం హైడ్రా ఆగిపోతుందా? ఇది క్వశ్చన్ మార్కు. ఈ లోపు రాజకీయం వచ్చేసి ఇది ఆగిపోతుందా అనేది క్వశ్చన్ మార్క్. నిజంగా గనక ఇవాళ రంగనాథ్ గారు గనక చెయ్యడం మొదలు పెడితే నిజంగా దీన్ని చెయ్యాలంటే ఒక 20-25 సంవత్సరాలు పడుతుంది. హైదరాబాద్ లో ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ తీసుకురావాలంటే 25-20 సంవత్సరాలు పడుతుంది. ఒక్క దుర్గం చెరువు తీసుకోండి, ఒక్క దుర్గం చెరువు దగ్గర మనం చుట్టుపక్కల కూలగొట్టాలంటే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు ఎగిరిపోతాయి. అప్పుడు చాలా బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఓవరాల్ ఇక్కడ మనం ఇంకొకటి కూడా మర్చిపోతాం, అందరినీ కూలగొట్టేస్తున్నాం, కూలిపోయిన వాళ్ళు పాపం ఏడుస్తున్న వాళ్ళని చూపిస్తున్నాం, కానీ వీటన్నిటికీ పర్మిషన్లు ఇచ్చిన అధికారులని మీరు బయటికి తీసుకురాగలరు. ఎగ్జాక్ట్లీ రైట్ 100%. అది కూడా జరగాలి. చేయాలి. ఊరికే కూలగొట్టేసామంటే హీరో అయిపోవడం కాదు. కూలగొట్టడంతో పాటు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చి సామాన్యులకు పర్మిషన్లు ఇచ్చారో అధికారులందరి మీద చర్యలు తీసుకుంటేనే ముఖ్యమంత్రి గారు చరిత్రలో నిలిచిపోతారు. ఎగ్జాక్ట్లీ అండి. ఆ సమయంలో ఏ అధికారులు లేదంటే ఏ మంత్రులు సంబంధించిన వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారనేది కూడా తేలాలి. ఎనీవే థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారు, చరణ్ గారు, బొత్స శ్రీనివాస్ గారు, ముగ్గురికి ధన్యవాదాలు.